తప్పులు చెప్పారు. ఎంపీ గారిని గెలిపించుకున్నావా ఓడించుకున్నావా? ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా పనులు చేస్తున్నారు? ఎందుకు ఇంత అన్యాయం చేస్తున్నారు? ఎందుకు అది చేస్తున్నారు? అరే మాజీ మంత్రి గారిని తింటారు, ఎంపీ గారిని తింటారు, వచ్చిన వాళ్ళని అందరినీ తింటారు. హాయిగా నీ ఇష్టమేనా? మీరు పవన్లో మాట్లాడేది ఒకటి, ఇక్కడ మాట్లాడేది ఒకటా? ఏం చేస్తారు మీరు? ఒక్క నిమిషం రామంటారా ఒక్క నిమిషం చేయాలా? ఎంపీ గారిని గెలిపించడానికి వచ్చారా మీరు? ఎంపీ గారిని మళ్ళీ రాజకీయాలు చేసి మళ్ళీ దౌర్భాగ్య పనులు చేసి ఆదిత్య ఆదాయకత్వానికి ఏం తెలియకుండా మళ్ళీ ఓడించాలని వచ్చిందా? అని ఏది ఏంది ఎందుకు వచ్చారు? ఎందుకే ఎందుకు ఇంత అవమానపరిచినాక? అరే అవమానపరచడం ఒక దళితుడిని ఉద్యమకారుని కాలు మొక్కాలా? ఏది ఏంది ఎందుకు వచ్చారు? ఇంత అవమానపరిచినాక? అరే అవమానపరచడం ఒక దళితుడిని ఉద్యమకారుని కాలు మొక్కాలా? దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. వెంకటేశ్వర్లు అందరూ కూర్చోవాలి. రామూర్తి వేదిక మీకు రా, నువ్వు వేదిక రా. అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నా. దయచేసి అందరూ కూర్చోవాలి ప్లీజ్. రైట్, అందరూ కూర్చోవాలి. పనుగా పెట్టిన వాడిని సరే వాటిని గెలుపు సాధారణ ఎన్నికల టైంలో రకరకాల వాళ్ళు పార్టీలు మారుతున్నారు. కానీ ఒక ఉద్యమకారులు అవమానపరిచి ఇంకెన్ని సంవత్సరాలు ఇక్కడ అవమానపరిచి ఈ జిల్లాని సర్వనాశనం చేస్తారు. నామాగారు గెలవాలనుకుంటున్నారు, నామాగారు గెలవాలనుకుంటున్నారు. గెలవాలంటే కొందరిని పరిధి కొట్టాలి. ఉద్యమకారులను అవమానపరిస్తే పార్టీలో ఉన్న పనిచేసే వాళ్ళకు కరెక్ట్ న్యాయం జరగాలి. ఇక్కడ చాలా మంది నాకు 100 మంది వచ్చిపోయి ఈడు పట్టినాక కూడా చాలా మంది చెప్తున్నారు. మనం ఒక్కటానిపై ఉండాలి. గ్రూప్ రాజకీయాలు తీసుకుంటా ఏదో దొంగసారి చెప్తుంటే బొమ్మరావుతాయని తప్పు చేస్తే ఉరితీయండి. పార్టీ కోసం ప్రాణం పెట్టేవాడు. ఎందుకు ఇంత అవమానపరచడం? చాటగాని దత్తమల్లని ఇంకా చాటగా కట్టేట్టున్నాం. ఒక గెలుపు కోసం ఒక కలిసికట్టుగా ఈ జిల్లా